మన లైఫ్లో కొందరు ఉంటారు, అర్రే వీని అనవసరంగా మిస్ అయ్యామే, అసలు నా తప్పు లేకపోయినా కూడా వాడి మీద వేసుకున్నాడే అని చెప్పేసి ఒక్కడు ఉంటాడు కదా, వాడెవడో కాదు మన బెస్ట్ ఫ్రెండే. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఈ సందర్భంగా నేను కొందరికి నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. కొందరికే, నా సర్కిల్లో ఫ్రెండ్స్ చాలా తక్కువ, నేను క్లోజ్ అయింది కూడా చాలా తక్కువ. ఒక్కొక్కరికి నేను కాల్ చేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా వీడియోస్ చూడండి, స్కిప్ ఎక్కడ చేయొద్దు. అని చాలా ఆనుమత్యాల ఫ్రెండ్స్ ఉంటారు నాకు, సరేనా? డోంట్ మిస్ ఇట్, వాచ్ ద ఫుల్ వీడియో. ఇప్పుడు చూపించిన ఫోటో ఉంది కదా, ఆ ఫోటో నా ఫ్రెండ్ నవీనాది, తన డిగ్రీ ఫ్రెండ్. ఇప్పుడు దానికి కాల్ చేసి మాట్లాడదాం, ఎలా ఉంటుందో ఏమంటుందో. సరేనా? కాల్ కలుపుతున్నా, కలుస్తుంది, కాల్ కలుస్తుంది. రింగ్ అవుతుంది. ఎత్తది. అమ్మాయి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మాయి. థ్యాంక్ యూ పిల్ల. చెప్పు, ఏం చేస్తున్నావు? మరి తిరిగి చెప్పేది ఏం లేదా? థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఇగో వీళ్ళతో నేనే, నాకు పొద్దున్న చెప్పినా కదా నీకైనా, నేను పొద్దున్న చెప్పినవులే కానీ హడావిడిలో పిల్లలు ఉన్నారు కదా, ప్రశాంతంగా మాట్లాడలేదని చెప్పేసి మళ్ళా కాల్ చేసిన. ఏం చేయొద్దా? మళ్ళా చెప్పొద్దా? లేదు బంగారం, లేదు, చెప్పొచ్చు, 100 సార్లైనా చెప్పొచ్చు, కానీ వీళ్ళు ఉన్నారు కదా అనేసి. ఓకే సరే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా కాల్ చేసి విష్ చేసినా? మరి బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు? అదే నీ బెస్ట్ ఫ్రెండ్స్కి కాల్ చేసి విష్ చేసినావా లేదా అని. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? నీకు తెలియకుండా నీకున్నారేమో, నీకు ఎవరు లేరు కానీ. సరే చెప్పు. అదే నీ ప్లేస్లో నేను ఇంకొకరిని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటే. అమ్మాయి ఆగమ్మాయి, ఒక్క నిమిషం ఆగు. సరే, అదే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా లేదా అని. బెస్ట్ ఫ్రెండ్సా? నీకు తెలియకుండా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? లైఫ్ లో ఉన్నారు, ఉండబోరు కూడా, అర్థమైందా? ఎన్నిసార్లు నీకు తెలుసు కదా. తెలుసులే గాని, సరే నీకు లేరు మరి నేను లేదమ్మా నాకు. మేడం బంగారం, నీకున్నారేమో కానీ నాకు లేరు, నాకున్నారు కూడా. సరే, నాకు ఎవరు లేరులే, నువ్వే ఇంకొకరు. అది నువ్వు 100% అయితే తను 99% అనుకో. అదే 1% ఎక్కువ నువ్వేనే. సరే ఇదే మాట. అంటే అట్లా అని కాదు, ఎంతైనా ఫస్ట్ ప్రయారిటీ నీకే కదా. నేను అర్థమవుతుంది అట్లా అని కాదులే. సరే, థ్యాంక్ యూ అమ్మాయి. సరే, ఇంకొక మాట, ఇట్లనే నేను మన ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసిన, కొంతమంది లిఫ్ట్ చేసి కొంతమంది లిఫ్ట్ చేయలేదు. అంటే మహీకి వీళ్ళకి చేసినలే. అదే అందుకనే. సరే, మరి ఇంకొక మాట, నా గురించి నువ్వు ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఎక్స్ప్లెనేషన్ అసలు నీకున్నంత ఓపిక నాకు ఒక 10% ఉన్నా మంచిగా ఉండవు అనిపిస్తుంది, అర్థమైందా? అంతే. అదేంటి అంత మాట అనేసినావు? హలో, అదే నా గురించి ఏం చెప్తాను నేనే, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వలేను నేను నీ గురించి. నాకు తెలుసు, నీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నీ గురించి, అర్థమైందా? అవును, మా యూట్యూబ్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? నేను వస్తలేను లైవ్ కి. అందరు బాగానే ఉన్నారు. మామూలు నీకు బాగా యూట్యూబ్ గురించి ఇంకా గుర్తుంది ఏంటి? అంటే యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పేసి బాగానే గుర్తుంది. నేను బిజీ అయిపోతున్నా, నీకు కాల్ చేయట్లేను సరిగా. నువ్వు బిజీ? అబ్బో, మామూలు బిజీ కాదమ్మో తల్లోయ్. సరే, నేను ఒక్కరోజు కాల్ చేయకపోయేసరికి ఫస్ట్ నేను నోట్లో నుంచి వచ్చే మాట ఏది చెప్పు? అమ్మ, ఎక్కడ చచ్చిందే ఇది అనిపిస్తుంది నాకు. చచ్చింది ఇది, ఏం చేస్తుంది, ఆ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసింది అని అనిపిస్తుంది. ఎంత ప్రేమ నేనంటే. మరి ప్రేమ అంటే అంత ప్రేమ తిడుతున్నావు కదా, బతుకుందా పోయిందానని. తిడతా గానీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని తిట్టట్లేను, లేకపోతేనా. వదిలే పక్క పెట్టే. ఈ రోజు మర్చిపోయినావు నువ్వు.
సరే ఓకే యూట్యూబ్ నేను ఏమైనా కామెంట్ చేద్దామన్నా సేవియా లక్ష్మి పెడుతుంది. సరే మరి ఉండనా హలో ఉండనా మరి బాయా. బాయ్ అమ్మాయి, నేను కూడా ఇగో వీళ్ళని స్నానం చేపిస్తా కొంచెం. ఓకే హలో బాయ్, లవ్ యూ. బాయ్. లవ్ యూ బాయ్. చూసారు కదా, ఫస్ట్ నేను ఒక్కరోజు కాల్ చేయకపోతే నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట ఇది ఉందా పోయిందా అన్న ఒక్క మాటే వస్తుంది. మాది డిగ్రీ నుంచి మాది ఫ్రెండ్షిప్. ఇంకా ఉన్నాయి కొన్ని స్వీట్ మెమరీస్ అండ్ ఇంకా కొందరికి కాల్ చేశాను, ఉన్నాయి చూద్దాం. ఓకేనా, బాయ్. ఇప్పుడు నా ఇంటర్ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను. తెలుసు, నెంబర్ తెలుసు, నేను తెలుసు, బట్ అదే దాదాపు మాట్లాడి చాలా నెలలు అవుతుంది. సో కాల్ చేద్దాం. రింగ్ అవుతుంది. హలో హలో మాలతీయేనా? ఎవరు? నేను అనితాను మాలతి. బాగున్నా? నా నెంబర్ సేవ్ చేసుకోలేదా? ఏ అనిత? ఇంటర్ అనితని. నేను ఎంబీబీఎస్ మాల్తీని. ఇంటర్ మాలతి కాదా మీరు? కాదండి. మరి ఎక్కడి నుంచి అండి? నా ఫోన్లో ఇంటర్ మాలతి అనే సెట్ చేస్తుంది. ఓకే ఓకే, మా అమ్మ నా పేరు ఇంటర్ పెట్టలేదు, ఒక మాల్తీ అని పెట్టింది. ఓకే, అంటే మీరు అలా కేర్ చేసినట్టు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నీకు ఇంక ఎట్టకారం తగ్గలేదా మాలతి? ఏంటో అనిత, కౌన్లో ఎలా ఉన్నా? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా మాలతి. థ్యాంక్ యూ అనిత. సేమ్ టు యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాన్న ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అందరం బాగున్నాం. ఎలా ఉన్నారు? మీకు ఇప్పుడు పిల్లలు అన్నావు కదా? 2 పిల్లలు. ఓకే ఓకే. అమ్మ నాన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇంకేంటి సంగతులు? ఏం చేస్తున్నావు? మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఇగో ఇక్కడే ఉన్నా, ముంబైలోనే. అమ్మోళ్ళు కూడా వచ్చారా? లేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు, నేను ఇక్కడే. ఏంటి చెందు కవర్లు ఏంటి చెప్పాలి. మనోళ్ళు గుర్తున్నారా? ఉన్నది మన ముగ్గురువేగా బెంచ్ లో, మన బెంచ్ లో ఉన్నాం కానీ ఇప్పుడు ఫోన్ నెంబర్లోనే ఉన్నారు, ఎవరు కాంటాక్ట్ లో కూడా రావట్లేరు. అంటే పెళ్లి చేసుకొని బిజీ లైఫ్ చేస్తున్నారు. నేనంటే స్టిల్ బ్యాచులర్. అవునమ్మా, స్టిల్ బ్యాచులర్ అయ్యా. మీరు స్టిల్ బ్యాచులర్ అయ్యా. ఇంకేంటి సంగతులు? ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఏంటి? గోరింటాకు పెట్టుకుంటున్నా. అవునా? ఆషాఢంలో గోరింటా పెట్టుకుంటున్నాం, ఎర్రటి మొగుడు రావాలని. చూద్దాం, నల్లగా పడితే నల్ల మూడు వస్తుందా, ఎర్రగా పడితే ఎర్ర మూడు వస్తుందా? అది కరెక్టే లేబ్బా. సరే మాది, ఒకటి అడుగుదామని. ఇంకో మాట, ఇంకా నా గురించి నువ్వు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు మాది? I love you. Thank you so much. ఓకే, నువ్వేమంటావు? నేను కూడా 2 అంట. లవ్ యూ 2 అంట. నీ వీడియోస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి, మస్తు. థ్యాంక్ యూ. నీ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నాను రోజు యూట్యూబ్లో. అవునా? థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళతో కూడా లైక్ చేయించి, సబ్స్క్రైబ్ చేయించు. ఖచ్చితంగా తప్పకుండా. ఈ ఛానల్ కూడా ఛానల్ చేస్తున్నావు అంటగా? చేస్తున్నాను. ఓకే, నేను చూస్తాను. ఓకే, మళ్ళీ చేస్తాను నేను. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మాలతి. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. అందరిని అడిగినా అని చెప్పు, అమ్మ నాన్న వాళ్ళందరినీ. ఓకే బాయ్ రా. పెళ్ళికి వెళ్ళడం మర్చిపో మాకే. ఓకే కన్ఫర్మ్. ఓకే, బాయ్ రా. తను నా ఇంటర్లో ఫ్రెండ్. ఒకటే బెంచ్, నేను, చంద్రకళ, మాలతి అని చెప్పేసి మేము ముగ్గురం కూర్చుంటాం. హాస్టలర్స్ మేము. అందులో ఈమె ఒకటి. సో చూసినారు కదా. ఇంకొక థర్డ్ ఫ్రెండ్ ఉంది,
ఆమెకు కూడా కాల్ కలుపుతాను నెక్స్ట్. ఇప్పుడు ఇంకో ఫోన్ అనమాట. తిను 1 year నాకన్నా చిన్నది. తను నాకు కానీ పిలుస్తుంది. ఆయన మేము ఇద్దరం ఫ్రెండ్స్. బట్ చూద్దాం, గుర్తుపడుతుంది ఖచ్చితంగా నాకు తెలిసి. కాల్ చేస్తున్నా. కాలింగ్. ఇంకేంది? హలో హలో మహి, అక్క. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మహి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ మహి. ఎలా ఉన్నావు? అమ్మ నాన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. నువ్వు బాగున్నావా? నేను బాగున్నా. అంటే ఇంట్లో నేనే పెద్దదాన్ని కదక్క, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని నాకే ఉంటాయి కదా. నాకు కూడా ఒక అక్క ఉంటే బాగుండు అని ఎప్పుడు ఒక వైబ్ ఉంటది కదా. నువ్వు వచ్చాక ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. లవ్ యూ అక్క. లవ్ యూ టూ. బాయ్. ఓకే బాయ్ అక్క. లవ్ యూ. లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండి. అండ్ ప్లీజ్ 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 నా ఛానల్ సపోర్ట్ చేయండి మంచిగా. మీకు నచ్చిన వీడియోస్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, అక్కడక్కడ ఒక డ్యాన్స్ ఉంటుంది. అండ్ ప్లీజ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. ఓకేనా? ఖచ్చితంగా అయితే హైప్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ లైఫ్లో కూడా ఒక్కరిద్దరు ఉంటారు కదా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. మన తప్పు లేకపోయినా కూడా మనల్ని ఇరికించడం వాళ్ళు ఒకరు ఉంటారు. మన తప్పున్నా కూడా మనల్ని ఆ తప్పులో నుంచి బయట తీసేసేవాడు ఇంకోటి ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పేర్లు ఏంటో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిత అలర్ట్ వీడియోస్.